రాష్ట్రంలో మళ్లీ ఎండలు పెరుగుతున్నాయని, వర్షాలు తగ్గనున్నాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. రుతుపవనాల కదలిక ఈశాన్య భారతదేశం వైపు చురుగ్గా ఉండటంతో దక్షిణాది రాష్ట్రాల్లో రుతుపవనాల కదలిక మందగించిందన్నారు. ఇవాళ రేపు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి వరకు విస్తారంగా వర్షాలు కురిశాయి. దాదాపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. కాకపోతే నిన్నటి నుంచి చూసుకున్నట్టయితే వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు. మరి రాబోయే 3 రోజుల పాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, వర్షాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడతాం. చెప్పండి సార్, ప్రజెంట్ చూసుకున్నట్టయితే మొన్నటి వరకు కూడా చాలా విస్తారంగా వర్షాలు కనిపించాయి. ఇక నిన్న మొన్నటి నుంచి చూస్తున్నట్టయితే కాస్త తక్కువగా వర్షాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రజెంట్ స్టేటస్ ఏ విధంగా ఉంది, వెదర్కి సంబంధించిన ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉంది సార్? సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే కొంచెం మందకోటి వాతావరణం అనేది కనిపిస్తుంది. మందకోటిగా ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి కదలిక అనేది ప్రస్తుతం కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇవి ఇటు ఈశాన్య రాష్ట్రాల వైపు అయితే ఇవి కొనసాగుతున్నాయి. సో రానున్న 4-5 రోజులు కూడా కొన్ని జిల్లాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు అనేవి కనిపించినప్పటికీ కూడా ఎక్కువ శాతం మనకి పొడిబారిన వాతావరణం అనేది కనిపించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈ రోజుతో పాటు వచ్చే 2-3 రోజులకు సంబంధించి ఏ జిల్లాలకైనా అలర్ట్స్ ఏమైనా జారీ చేశారా? అంటే వర్షపాతంకు సంబంధించి ఎట్లా ఉండనుంది? సో రానున్న 2 రోజులు కూడా ఈ రోజు రేపు కూడా కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షం ఉన్నప్పటికీ కూడా తర్వాత క్రమేపీ కొంచెం ఎండ తీవ్రత అనేది 1-2 డిగ్రీలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత కూడా 35 డిగ్రీల కంటే దిగువ స్థాయిలోనే ప్రస్తుతం కొనసాగుతుంది. బట్ రానున్న 3వ తారీఖు నుంచి మనకి 2వ తారీఖు నుంచే మనకి ఎండ తీవ్రత 1-2 డిగ్రీలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రజెంట్ బంగాళాఖాతంకి సంబంధించి ఎలాంటి సినాప్టిక్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఎటువంటి చెప్పుకోదగ్గ వాతావరణ పరిస్థితులు కూడా ఇటు కనిపించడం లేదు, ఇటు బంగాళాఖాతంలో కానీ అరేబియా మహాసముద్రంలో కూడా. అయినప్పటికీ కూడా మనకి మందకోటి వాతావరణం వల్ల మనకి గాల్లో ఉన్నటువంటి తేమ కూడా కొంచెం తగ్గినప్పటికీ కూడా ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా చూసుకుంటే ఇటు భద్రాద్రి కొత్తగూడెంలోను ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో తేలికపాటి మోస్తారు వర్షాలు, ఈవెన్ సిటీకి కూడా తేలికపాటి వర్షం అయితే కనిపిస్తుంది. సో రేపు కూడా కొంచెం మేఘకృతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా తేలికపాటి వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే దాదాపు రాష్ట్రంలోకి ఎంటర్ అయిన నైరుతి ఋతుపవనాల కారణంగా చాలా మంది ఖరీఫ్ సీజన్కి సంబంధించి కూడా మొదలుపెట్టారు. సో ఇట్లాంటి టైంలో వర్షాలు తగ్గుముఖం పడతాయి, మళ్ళీ ఎండ తీవ్రత పెరుగుతుందని చెప్తా ఉన్నారు. మరి రైతులకు ఎట్లాంటి సూచనలు జారీ చేశారు? ఈ సమయంలో కనుక చూసుకున్నట్లయితే రానున్న 4-5 రోజులు కూడా భూమిని సాగు చేసుకోవడానికి వాతావరణ పరిస్థితులు అనేవి కొంచెం అనుకూలంగా ఉంటాయి. ఈ సమయంలో దుక్కు దున్నుకోవడం కానీ, విత్తనాలు నాటడానికి కావాల్సినటువంటి వ్యవసాయ పనులన్నీ కూడా చేసుకోవచ్చు. భూమి సాగు చేసుకోవడం కానీ, దుక్కు దున్నడం కానీ, ఈ పనులన్నిటికీ ఈ యొక్క 4 రోజులు సమయం కూడా వినియోగించుకున్న తర్వాత ఒకసారి వర్షాలు జోరందుకున్న తర్వాత మరి యథాప్రతిగా వాళ్ళు విత్తనాలు నాటడం అనేది చేయొచ్చు. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఈ క్రాప్ క్యాలెండర్ అనేది ఏ విధంగా ఉంది? ఎందుకంటే సీజన్ మనకు కాలాలు కూడా మారుతూ వస్తూ ఉన్నాయి. దాదాపు 1 నెల ముందుగానే మనకు కాలాలు కూడా వచ్చిన సిచ్యువేషన్ కూడా చూస్తూ ఉన్నాం. సో ఇట్లాంటి టైంలో క్రాప్ క్యాలెండర్ అనేది ఏ విధంగా ఉంటుంది? సో సీజనాలిటీ ప్రకారం కూడా ఈ క్రాప్ వెదర్ వ్యవసాయ క్యాలెండర్ అనేది కూడా మారుతూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు ఈ యొక్క వ్యవసాయానికి కావాల్సినటువంటి సమాచారాన్ని ఇటు జగిత్యాలకు కానీ, అలాగే మన రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి కూడా మేము సమాచారం అనేది అందిస్తుంటాము. సుమారు ఈ యొక్క ఇచ్చేటువంటి వాతావరణ సూచనలు అనేవి ముఖ్యంగా 8 పారామీటర్స్ కలిగి ఉంటాయి. ముఖ్యంగా గాల్లో ఉన్నటువంటి తేమ శాతం ఎంతవరకు ఉంది, ఉదయం పూట ఎలా ఉంది, సాయంత్రం పూట ఎట్లా ఉంటుంది, అట్లాగే గాల్లో ఉన్నటువంటి ఉష్ణ తీవ్రత, కనిష్ట ఉష్ణోగ్రతలు, గరిష్ట ఉష్ణోగ్రతలు, అలాగే వర్షానికి సంబంధించినటువంటి సమాచారం కూడా పొందుపరచడం జరుగుతుంది. అలాగే ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఇటు రాష్ట్ర వ్యవసాయ శాఖ వాళ్ళతో అనుసంధానంగా వాళ్ళు వర్క్ చేస్తూ ఈ రైతులకు కావాల్సినటువంటి సమాచారాన్ని ఇవ్వడం వల్ల రైతులు కూడా వాళ్ళు పండించేటువంటి పంటలో నష్టపోకుండా ఈ కాలానికి అనుగుణంగా పంటలు కూడా పండించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది సమాచారం వల్ల. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే దాదాపు వచ్చే 4-5 రోజుల పాటు కూడా ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మళ్ళీ తిరిగి మనకు వర్షాలు ఎప్పుడు కనిపించే అవకాశం ఉందండి? ఈ 2 రోజులు ఎండ తీవ్రత కొంచెం తగ్గినప్పటికీ కూడా రానున్న రోజుల్లో కొంచెం ఎండ
తీవ్రత పెరిగి తర్వాత కొంచెం చల్లటి వాతావరణం కూడా సాయంత్రం సమయంలో ఉన్నప్పటికీ కూడా తేలికపాటి వర్షం అనేది కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే 2 రోజుల తర్వాత కూడా ఇటు వానలకి బ్రేక్ పడనుందని చెప్పేసి ఋతుపవనాలు అయితే కాస్త స్లో డౌన్ అయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే 2 రోజులు అయితే మనకు తేలికపాటి మోస్తారు వర్షాలు కురిసినప్పటికీ కూడా ఆ తర్వాత వానలకైతే బ్రేక్ పడి కాస్త ఎండ తీవ్రత అయితే కనిపించే అవకాశం ఉంది. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ మహేష్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.